మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆగమన కాలం అనే అంశం 10వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవదూతల క్రొవ్వొత్తి అంటే సమాధానం అన్నమాట. దాన్ని గురించి మనం ధ్యానించుకుందాము. యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోకం నుంచి దేవదూతల సమూహము బెత్లెహేంకి వస్తుందండి. అక్కడ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడారనమాట. లూకా 2:14 పరలోకంలో దేవునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి సమాధానం, ఆయనకు ఇష్టలకు వారికి సమాధానం, మనందరికీ సమాధానం అన్నమాట. పీస్ బీ విత్ యూ, మీకు శాంతి కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఒక శాంతికరుడైన రాజుగా, ప్రిన్స్ ఆఫ్ పీస్గా ఆయన వస్తారండి. అందుకే ఆయన పునరుత్థానుడైన తర్వాత శిష్యులకి దర్శనమిచ్చి యోహాను సువార్త 20:19 ఏమంటారంటే, ఆ శిష్యుల మధ్యలో ఆయన ప్రత్యక్షమై మీకు శాంతి కలుగును గాక, పీస్ బీ విత్ యూ. ఆ యేసు ప్రభు యొక్క శాంతిని మనం పొందాలండి. మనలో యేసు ఉంటే మనలో శాంతి ఉంటుందన్నమాట. కనుకనే మీకు శాంతి కలుగును గాక. అయితే మీరు యెషయా గ్రంథం చదివితే 22:17 నీతి వలన శాంతి కలుగుతుంది. నీతి అంటే దేవుని యొక్క రాజ్యం అన్నమాట. రోమా 14:17 దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, కానీ పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తూ మనకు ఆయన ఇచ్చే నీతి, శాంతి, సంతోషం. ముందు పరిశుద్ధ ఆత్మ మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. ఇక్కడ చూడండి ఎలా రాయబడిందో, మీరు ఇలా ఉండాలి, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి, నీ దేహము దేవుని యొక్క ఆలయం, నీ కన్ను నీ దేహం నాకు దీపిక, కనుక అపవిత్రమైనవి నువ్వు చూడకూడదు, అలా ఎవరికి ఏమీ బాకీ ఉండొద్దు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. ఏదైతే యేసు ప్రభు బోధించాడో లేదా తండ్రి దేవుడు బోధించాడో అదంతా కూడా మనకి చూపించి, అలా యేసు ప్రభు బోధించిన జీవించిన నీతి మార్గంలో మనల్ని నడిపిస్తారండి. పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో ఈ వాక్యమంతా ఇక్కడ రాస్తాడనమాట. రాసి ఈ చూడు ఎలా ఉందో మన కన్నుల గురించి చెప్తాడు. నీ కన్ను నీ దేహం నాకు దీపిక. నీ కన్ను పరిశుద్ధంగా ఉంటే నీ దేహం, నీ మనస్సు, నీ ఆత్మ 3 పరిశుద్ధంగా ఉంటాయి. దేవుని రాజ్యం ఎక్కడో కాదండి, నా హృదయంలో. దేవుని రాజ్యం రావాలంటే యేసు ప్రభు రావాలి, పరిశుద్ధాత్మ రావాలి, పరలోక తండ్రి, ముగ్గురు నా హృదయంలో నివసించాలన్నమాట. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ మనకిచ్చే నీతి, శాంతి, సంతోషం అన్నమాట. అంటే పరిశుద్ధాత్మ మనల్ని నీతి మార్గంలో నడిపిస్తూ ఉంటే అప్పుడు నీతి వలన మనకేమొస్తుందంటే శాంతి వస్తుందండి, సమాధానం వస్తుందన్నమాట, ఆనందం వస్తుంది. నీతిగా జీవించే వాళ్ళు ఎప్పుడూ ఒక నదిలాగా వాళ్ళ నుంచి ఆనందము, శాంతి ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఇలా చెప్తూ ఉంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు నా కళ్ళ ముందు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిని చూపిస్తున్నారు. ఆయన చూసిన వాళ్ళకి కూడా పీస్ వస్తుందంట. ఎందుకంటే ఆయన నిండా పీస్ ఉందన్నమాట. మీరు అలాంటి అనుభవం పొందారా? కొంతమంది వ్యక్తులను చూడగానే మన హృదయం నిండా పీస్ వస్తుంది అన్నమాట. ఆయన ఎప్పుడూ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి నిండా పీస్, ఆయన ప్రార్థనే అదే అన్నమాట. ప్రభువా నన్ను నీ శాంతి దూతగా మార్చు, మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్ లార్డ్.
వేర్ దేర్ ఈస్ హేట్రెడ్ లెట్ మీ సో యువర్ లవ్. ద్వేషం ఉన్న చోట నన్ను నీ ప్రేమని నాటనివ్వండి. ఆయన అలా నడుస్తుంటే ఆ శాంతి ఒక నదిలాగా, సమాధానం ఒక నదిలాగా ప్రవహించేదంటండి. అదే యేసు ప్రభు మన నుంచి కోరుకునేదన్నమాట. నన్ను విశ్వసించువాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ప్రేమ నది, శాంతి, సంతోషం, సమాధానం ఇవన్నీ కూడా ప్రవహిస్తాయి అన్నమాట. ఊట యేసు ప్రభు మనలో ఉంటే ఇవన్నీ కూడా ఛానల్స్ అన్నమాట, ఊటలు. నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవంనకై ఊరడి బుగ్గగా ఉంటుంది. స్ప్రింగ్ అన్నమాట. జీసస్ ఈజ్ ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్, స్ప్రింగ్ ఆఫ్ లవ్, స్ప్రింగ్ ఆఫ్ పీస్, స్ప్రింగ్ ఆఫ్ జాయ్. అందుకే మీరు పునీతుల గురించి చదవాలండి. ఎంత పీస్. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అన్నమాట. పక్షులతో మాట్లాడతాడు, మరి నేచర్తో మాట్లాడతాడు. సాంగ్ అన్నమాట, నేచర్ సాంగ్ రాస్తాడు. సూర్యుడు, చంద్రుడు వాళ్ళందరితో మాట్లాడతాడు, పక్షులతో మాట్లాడతాడు, అలాగే వృక్షాలతో మాట్లాడతారు. ప్రతి ఒక్క సృష్టిలో దేవుని యొక్క మహిమను చూస్తాడనమాట. ఇంకా తోడేలు కూడా ఆ ఊరి వాళ్ళు చెప్తారు, అంత పాడు చేస్తూ ఉంది మా ఆహారాన్ని, మా అన్ని చెట్లు, మా పొలాలు పాడు చేస్తుంది. ఎంత క్రూరమైన తోడేలు ఇది అంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి దాంతో మాట్లాడతాడు. ఆ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఆ తోడేలు ఇలా పట్టుకొని షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆయనలో ఉన్న శాంతి ఆ తోడేల్లోకి వెళ్ళిపోయి క్రూరంగా ఉండేది సాధు జంతువు అయిపోతుందండి. అలా ఉండాలని దేవుని కోరిక అండి మన విషయంలో. దేవుని నీతి మార్గంలో నడుస్తూ మనము లోకానికి శాంతిని, సమాధానాన్ని, ప్రేమని అందించాలి. అదే క్రిస్మస్. ప్రతిరోజు క్రిస్మసేనండి. మనం ఎప్పుడు ఇవన్నీ ఇస్తాము. యేసు ప్రభు రోజు మన హృదయంలో జన్మించాలి. రోజు మన హృదయంలో పరిశుద్ధాత్మ ఈ యొక్క వరాల్ని మనలో పోయాలి. పరలోకం నుంచి దేవుడు మనకిచ్చే వరాలు ఇవే. మన హృదయంలో 4 గదులు ఉంటాయన్నమాట, బయాలజీ టీచర్గా. సో ఇప్పుడు అది జ్ఞాపకం వస్తుంది అనమాట. సో మనకి పైన ఈ 2 గదులలో నిరీక్షణ అంటే విశ్వాసం, దేవుని వాక్యం పట్ల విశ్వాసం అంటే విధేయత అండి. విశ్వాసం అన్న చోటంతా విధేయతని మీరు రాసుకోనండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడిందంటే దేవుని మాటకి లోబడి జీవించాడండి. అంతా విడిచిపెట్టి వచ్చే అబ్రహాం అనగానే ఆయన వచ్చేస్తాడనమాట. అది దాన్ని ఆ విశ్వాసాన్ని కలిగి ఉండడము, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని పొందుతానని విశ్వాసం, దాన్ని నిరీక్షణ. పైన గదుల్లో నిరీక్షణ. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ప్రేమ. చూడండి, దేవుని ప్రేమ పోసిన తర్వాత అది నదిలాగా ప్రవహించాలన్నమాట. ఎజెకియెల్ 47లో దేవుని యొక్క దేవాలయం నుంచి ఒక నది ప్రవహిస్తుంది. మనమే దేవాలయం అండి. పాత నిబంధనలో సొలొమోను రాజు పెద్ద దేవాలయం కట్టిస్తాడు, అది అయిపోయింది. మరియ తల్లితో నూతన నిబంధన, ఆమె దేవాలయంగా మారారు. మన దేహము దేవాలయంగా మారాలి. ఇంకా క్రింద ఆనందం, తర్వాత సమాధానం, పరిశుద్ధ ఆత్మ వీటన్నిటితో మన హృదయాన్ని నింపుతాడని. ఇవన్నీ మనం పొందాలి పరలోకం నుంచి. కింద నుంచి సైతాను నీకు ఇల్లు ఇస్తాను, కారు ఇస్తాను, సంతోషం ఉండదండి నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళ మనస్సు నెక్స్ట్ ఏం చూపిస్తాడంటే ఇంకా పెద్ద ఇల్లు చూపించి వాళ్ళ ఇల్లు చూడు అట్లాంటిది ఉండాలి. కారు కొనుక్కుంటే వాళ్ళ పెద్ద కారు చూడు, అలాంటి కారు ఇంకొకటి లేదు. ఎందుకండి ఈ కార్లు, ఈ ఇల్లులు, ఈ సీసాలు మనల్ని ఎక్కడికండి తీసుకెళ్తాయి? పరలోకానికి తీసుకెళ్తాయా? అలెగ్జాండర్ ద గ్రేట్ ఎంత ఏమంటారండి, దయనీయమైనటువంటి మరణం, చావన్నమాట. అలా మనం ధనికుడు నరకంలోకి వెళ్తాడు. ఇదంతా కాదు. ఈ క్రిస్మస్కి దేవుని వాక్యం మనం చదువుతూ ధ్యానించుకుంటూ
దాన్ని పాటిస్తూ ఇవన్నీ మనం పొందాలి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి క్రిస్మస్ అన్నమాట. 40 రోజులు ఉపవాస ప్రార్థన, ఒకడే దేవునితో గడుపుతాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన చేతుల్లోనే బైబిల్ చదువుతుంటే బాలయేసు వస్తారనమాట. ప్రేమతో నింపబడతారండి. ఆయనను చూసి మారేవాళ్ళంట. అంతేకాని ఈ గోలలు, లైట్లు ఇదంతా చర్చిలోనికి సైతాన్ చేసే పని అన్నమాట. లోపలంతా ఏమీ యేసు ప్రభు జన్మించలేదు, వాక్యం రాలేదు, గర్భం ధరించలేదు కనుక ఎక్స్టర్నల్ అన్నమాట. బట్టలు, కొత్త బట్టలు వేసుకోవడం తప్పు కాదండి, కానీ త్రాగడం తప్పకుండా తప్పే. త్రాగుబోతులు నరకానికి వెళ్తారని ఉంటుంది. దేవుని వాక్యాన్ని మీరు విశ్వసించాలి. 1 కొరింథీ 6, 9, 10 చదవండి. ఎవరెవరు నరకానికి వెళ్తారో ప్రతి వాక్యాన్ని మీరు నమ్మాలి. విశ్వాసం అంటే నోటితో విశ్వాసంగా చెప్పడం కాదు. దేవుని వాక్యం ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. ఇది ఒక్కటే దేవుని గ్రంథము, ఒక్క అక్షరం పొల్లుపోకుండా నెరవేరుతుందండి. ఏది వ్రాయబడిందో యేసుప్రభు మొదటి రాకడ గురించి నెరవేరాయి 2000 సంవత్సరాల క్రితం. ఆయన రెండో రాకడ గురించి వ్రాయబడినవి కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయి. మీరు మత్తయి సువార్త 24, 25 చదువుకోండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొత్తం చదవండి. ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉంటే ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి కదా. మనుషుల ప్రేమ చల్లారిపోతూ ఉంది. అది మనకి జరగొద్దండి. అన్యులు అలా ఉండొచ్చు, కానీ మనం మాత్రము ఇది ఏంటంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ వెలిగించే దీపాలండి. లూకా 8:16లో ఎవరైనాను దీపంను వెలిగించి దీపస్తంభం మీద ఉంచుతారు, కానీ కొంచెం క్రింద ఉంచారు. శౌరి వారిని వెలిగించారు దీపస్తంభం మీద. ప్రతి ఒక్క పునీతులండి, ఎన్యాసి వారు, జాన్ ది బ్రిటో గారు, ప్రతి ఒక్కరిని వెలిగించారు. వెలిగించి అందరికీ వెలిగించేలాగా దీపస్తంభం మీద ఉంచారనమాట. అలా మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిరీక్షణని, తర్వాత ప్రేమని, తర్వాత ఆనందాన్ని, సమాధానాన్ని నింపుతాడు. ఆ హృదయంలో క్రీస్తు జన్మిస్తాడనమాట. లేకపోతే ఈ లోక సంబంధమైన వాటితో దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మ ఇవన్నీ పోస్తుంది. మరి సైతాన్ రాజ్యం అంటే ఏంటి? రోమ 14లోనే చెప్తాడు, 17వ వచనంలో తినుట త్రాగుట అన్నమాట. తినుట త్రాగుట. ధనికుడు చూడండి ప్రతిరోజు విందులే, కానీ ఆయనకు ఆనందం రాలేదన్నమాట. ఇంకా తిను, ఇంకా త్రాగు, ఇంకా డబ్బు సంపాదించుకునే వాళ్ళ హృదయంలో ఎప్పుడు పీస్ ఉండదండి. సైతాన్ ఎప్పుడు ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇంకో ఇల్లు చూపిస్తాడు. చెప్తున్నాను కదా, ఒక కారు కొన్న తర్వాత ఇంకొకటి చూపిస్తాడు. లేడీస్కి కూడా ఇది ఒకటి కొన్న తర్వాత ఇంకొకటి చూపిస్తాడు. పరుగు ఎక్కడు అంటే నరకానికి పరుగు తీసే వరకు అన్నమాట. అక్కడ ఆగిపోయింది ధనికుని యొక్క విందులు, వినోదాలన్నీ కూడా. అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన పరుగు కూడా అక్కడే ఆగిపోయిందండి. కానీ మనం అలా ఉండకూడదు. శౌరి వారు చూడండి, ఈ నెలలో ఆయనను జ్ఞాపకం చేసుకున్నాం. నాకు ఎంత ఇష్టమో, ఆయనలాగా జీవించాలండి. అక్కడికి వెళ్ళి చూసి వచ్చానంటే నేను అసలు చూడలేదు గోవా. నాకు అవసరం లేదు. పరిశుద్ధాత్మ నా కళ్ళ ఎదుట చూపించారు శౌరి వారిని, పునీతులని. ఎవరి గురించి అయితే నేను రాశానో చెప్పానో వాళ్ళందరినీ చూపించారండి. మనలో సమాధానం ఉండాలి. ఒక్క మాట మీరు రాసుకొనండి. మార్కు 9:50లో ఏమంటారంటే యేసుప్రభు, మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి, సమాధానపడండి. ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోతే అది బయట పారవేయబడి త్రొక్కబడుటకే కానీ మరెందుకు పనికిరాదు. బయట అనే మాట యేసుప్రభు మీరు మత్తయి సువార్త 24, 25లో చదువుతూ ఉంటే, వివాహ వస్త్రం లేకుండా వచ్చిన అతన్ని బయటికి పంపించండి, అక్కడ ఏడ్చుట, పళ్ళు కొరుకుట ఉంటుందంట. అంటే నరకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సమాధానం లేని వాళ్ళు నరకంలోనికి త్రోయబడి ఆ దయ్యపు శక్తుల
చేత త్రొక్కబడతారంటండి. కనుక క్షమించుకోవాలి మనం. మత్తయి సువార్త యేసు ప్రభు చెప్తారు 18వ అధ్యాయం ఏంటంటే సోదర ప్రేమని గురించి యేసు ప్రభు ప్రసంగం చేస్తారండి. మత్తయిలో 5 ప్రసంగాలు, ఒకటి కొండ మీద ప్రసంగం, అది నీతి మార్గం పరలోకానికి వెళ్ళడానికి అన్నమాట. రెండవది 10వ అధ్యాయంలో శిష్యులకి మాత్రమే చెప్తారు. మొదటిది లోకంలో ఉన్న అందరికండి, క్రైస్తవులకి మాత్రమే కాదు, అందరూ ధర్మ మార్గం అన్నమాట. భగవంతుడు యేసు ప్రభు బోధించిన బోధన మత్తయి 5, 6, 7 చదువుకోండి, పాటించండి. నెక్స్ట్ శిష్యులకి మాత్రమే 10వ అధ్యాయం అన్నమాట. అది సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఉన్నది ఉన్నట్లుగా పాటిస్తారు. ఆ తర్వాత మూడవది ఏంటంటే 13వ అధ్యాయం అండి, దేవుని రాజ్యాన్ని గురించిన ఉపమానాల గురించి చెప్తారు. దేవుని రాజ్యము పొలంలో దాచబడిన ధనం. పొలం అంటే మన హృదయం అండి. ఇదే మన హృదయంలో దాచబడిన ధనం అన్నమాట. లాకర్లో ఆ డబ్బు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళదు, ఇదే తీసుకెళ్తుంది. ఇక్కడ దాచుకోండి అమ్మా ప్లీజ్, నేను దాచుకొని చెప్తున్నా అనమాట. తర్వాత 4వది ఏంటంటే 18వ అధ్యాయం, ఇది సోదర ప్రేమని గురించినటువంటి ప్రసంగం. మీరు ఒకరితో ఒకరు సమాధాన పడండి అని చెప్తారనమాట. అప్పుడు పేతురు అడుగుతాడు, ఎన్నిసార్లు మన్నించాలి ప్రభా? మా సోదరుడు తప్పు చేస్తే తనకి వాళ్ళ అన్నయ్య అంద్రియకి ఏమన్నా అయి ఉంటుంది 7 సార్లు అని. వాళ్ళు ఎప్పుడు అన్నీ 7 సార్లు చేస్తారని, ఏ చేసినా 7 సార్లు అనమాట. కాదు 70 సార్లు అంటే లెక్క పెట్టకూడదు. ప్రొద్దున మీరు కోపం వస్తే సాయంకాలం లోపల సమాధాన పడండి. భార్య భర్తలు, అన్నదమ్ముళ్ళు సమాధానపడి నిద్రపోండి. మీరు క్షమించకపోతే అప్పుడు మనల్నంట తలారులకు అప్పగిస్తారంట. అక్కడ ఏడ్చుట, పళ్ళు కొరుకుట ఉంటుంది. తలారులు అంటే ఇక్కడ ఏంటంటే డీమన్స్ అండి, దయ్యాలు. దయ్యాలు ఏం చేస్తాయి? మనల్ని టార్చర్ చేస్తాయంట. క్షమించని వాళ్ళ హృదయంలో దయ్యాలు లోపలికి వెళ్తాయి. అవి లోపలికి వెళ్ళాయంటే ఎసిడిటీ అంటారు చూడండి, కడుపులో మంట, ఒంటి నిండా ర్యాష్ వచ్చేస్తుంది, సైనస్ వచ్చేస్తుంది. నేను అనుభవించాను, అందుకే చెప్తున్నా. సైనస్ ఈ టైం వస్తే ఎంత బాధో నాకైతే. ఎందుకంటే ఎవరైనా ఏమైనా అంటే దాన్ని ధ్యానించుకొని జ్ఞాపకం చేసుకొని, ముఖ్యంగా వంట చేసేటప్పుడు ఏడ్చి 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 సైనస్ అన్నమాట, లేకపోతే ఆస్తమా. కానీ 90 ఏళ్ళలో దేవుని కృపని బట్టి మన్నించడానికి నాకు శక్తి ఇచ్చారు, మన్నించాను, మళ్ళీ రాలేదండి. కానీ మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యం చదువుతూ దేవుని కృపను అడగాలి. సిలువలో మీరు ఎలా మన్నించారో ఆ కృప నాకు ఇవ్వు యేసయ్యా. ప్రభు మనకి కృపనివ్వకపోతే శరీరంతో ఎప్పుడు మనం మన్నించలేమండి. శరీరంలో సైతాన్ ఎప్పుడు పగ తీర్చుకో అనే చెప్తాడు, కానీ ఆత్మలో పరిశుద్ధాత్మ యేసు ప్రభు క్షమించమని చెప్తాడు. మీ శత్రువులని ప్రేమించండి, మేము హింసించు వారి కొరకు ప్రార్థించండి. ఎవరు చెప్పలేదండి, యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చిన దేవుడు కనుక చెప్పారు. మత్తయి సువార్త 5:44 ఇంకా 5:23లో ఏం చెప్తారంటే, మీరు బలిపీఠం దగ్గరికి వస్తారు కదా దేవాలయానికి, కానుకలు తీసుకొని మీకు ఎవరి మీదైనా మనస్పర్ధ ఉంది అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తే ఆ కానుక తీసుకొని అక్కడికి రావద్దు, అక్కడే ఆగిపో, వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చేసి అప్పుడు కానుక సమర్పించండి. క్రిస్మస్ పండుగ ఆ ప్రార్థనలో మీరు పాల్గొనాలంటే ఆ లోపల అందరితో సమాధాన పడాలి. అందుకే కానుకలు ఇచ్చి సమాధాన పడతామండి. మనం ఎసావు యాకోబు 2 కవల పిల్లలండి, ఇస్సాకు రిబేకాలకి పుడతారనమాట. అయితే ఆది గ్రంథంలో 27 నుంచి 33 వరకు మీరు చదవండి. అలా చదువుతూనే ఉండండి, ఇంకంతే, వేరే పనంతా ఆపేసేయండి. ఏంటంటే ఇస్సాకు వృద్ధుడైపోతాడండి, 100 సంవత్సరాలు, కళ్ళు సరి కనబడవు. పెద్ద కొడుకు ఎసావుని దీవించాలనుకుంటాడు. మరి తల్లి ఏమో చిన్న కొడుకుని ప్రేమిస్తుంది అనమాట, తండ్రి పెద్ద కొడుకుని. యాకోబు దీవెనలు పొందాలని తల్లి మొత్తానికి రిబేకా ట్రిక్ చేసి ఎసావు దీవెనలు యాకోబు పొందేలాగా చేస్తుంది.
కొడుకు అలా బట్టలు వేసి, పెద్ద కొడుకు బట్టలు చిన్న కొడుకు వేసి, తండ్రి కనపడదు, జింక మాంసం తీసుకురా అని పెద్ద కొడుకు చెప్తే ఈమె మందలోంచి మేక పిల్ల తెచ్చి మాంసం వండి రుచిగా జింక మాంసం అని చెప్పలే మీ నాన్నకి, కళ్ళు కనపడవు కదా. ఇలా తాకి చూస్తే ఎలాగమ్మా, అన్నయ్య ఒంటి నిండా వెంట్రుకలు, నా ఒళ్ళంతా నున్నగా ఉంటుందంటే ఆ మేకపిల్లకు వస్తుంది కదా, అంత ఇక్కడ పెట్టేస్తా అనమాట ఆ మేకపిల్ల చర్మం. ఇంకా మొత్తానికి ఈ చిన్న ఆయన 40 సంవత్సరాలండి, ఇద్దరు కవలలే. యాకోబు దీవెనలు పొందుతాడు. ఏది ఏమైనా దీవెనలు పొందుతాడండి. దేవుడు ఆకాశం నుండి నీ చేలలో వానలు కురిపించునుగాక, నీ పంటలు పుష్కలంగా పండునుగాక, నీ సోదరుని తనయులు నీకు బానిసలగుదురుగాక, ఎల్లజనులు నీ ముందు తల ఒగ్గుదురుగాక, నిన్ను శపించిన వారు శపించబడతారు, నేను దీవించువారు దీవించబడతారు. ఎన్ని దీవెనలండి యాకోబు పొందుతాడనమాట. అవన్నీ ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి యాకోబు పిల్లలు అనమాట. ఏసావు ప్రక్కకి వెళ్ళిపోయాడు, ఎందుకంటే తిండి వల్లనే వెళ్ళిపోతాడండి పక్కకి. ఆ దీవెనలు జ్యేష్ఠపుత్రుడు పొందాల్సింది తిండికి ఆశపడి ఈ జ్యేష్ఠత్వపు హక్కులు పోగొట్టుకుంటాడు. ఆ తిండి దయ్యం నుంచే మనం గెలవాలండి. తిండే పాపము తిండితోనే మొదలవుతుంది ఏదైనా తోటలో. కనుక ఫాస్టింగ్ చేయండి, తగ్గించుకోండి, సింపుల్గా ఉండండి. ఫుడ్లో కానీ వస్త్రధారణలు అన్ని విషయాల్లో సింపుల్గా ఉండండి. సరే, ఈయన పొందుతాడు కదా. ఇంకా ఏసావు అడవికి వెళ్ళి జింకను వేటాడి మాంసం వండుకొని నాన్న దగ్గర వచ్చి, నాన్న నన్ను దీవించంటే, ఇప్పుడే కదరా తిని దీవించానంటే, లేదు నాన్న నేను ఇప్పుడే వచ్చాను. అయితే నీ తమ్ముడు యాకోబు మోసం చేసి దీవెనలు తీసుకొని పోయాడు. కానీ ఏడుస్తాడండి ఏసావు, గుండెలు పగిలేలాగా ఏడుస్తాడంట, నాన్న నన్ను కూడా దీవించు. ఆ రోజులలో తండ్రి దీవెనల కొరకు పిల్లలు అలా వేచి ఉండేవాడు. ఇప్పుడు దీవెనలు కాదు, పోట్లాడి ఆస్తి దోచుకొని పోవాలి. తల్లిదండ్రులు దీవించి ఇచ్చినప్పుడే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. పిల్లలకి చెప్తున్నాను, తండ్రి దీవెనలు దేవుని దీవెనలు. తండ్రి దీవిస్తే దేవుడు ఆమెన్ చెప్తారనమాట. ఏడుస్తాడండి. ఆ తర్వాత వాడిని చంపుతా అట్లా కోపం వస్తుంది అనమాట ఏసావుకి. వాళ్ళ అమ్మ విని చిన్న కొడుకుని, తొందరగా మా పుట్టింటికి వెళ్ళిపోరా, మీ ఇద్దరు ఒకే రోజు చూడలేను అంటే, ఈయన చంపితే ఈయన కూడా చంపుతాడు, తగ్గేది లేదనమాట. అయితే ఇంకా యాకోబు వెళ్ళిపోతాడండి. మామయ్య దగ్గరికి వెళ్తాడు, మేనమామ దగ్గర. అక్కడ 20 సంవత్సరాలు ఉంటాడు. చిన్న కూతురు ప్రేమలో పడతాడు. ఇంకా 7 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు. అమ్మాయిని ఇచ్చే బదులు వాళ్ళ మామ ఏం చేస్తాడు, ఆయన మోసం చేస్తాడు. పెద్ద కూతుర్ని ఇస్తాడు, చీకిరి కళ్ళ అమ్మాయి లియా. నాకు చిన్న కూతురే కావాలంటే ఇంకో 7 సంవత్సరాలు గొర్రెలు కాయి అంటే సరే అంటాడు. ఇంకా 14 సంవత్సరాల అమ్మాయి కోసం గొర్రెలు కాచి ఇంకో 6 సంవత్సరాలు, మొత్తానికి 20 సంవత్సరాలు మామ దగ్గర ఉంటాడు. దేవుడు చెప్తారు, మీ నాన్న దగ్గరికి రమ్మని. తిరిగి వచ్చేటప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు 20 సంవత్సరాల తర్వాత యాకోబు. అయితే వాళ్ళ అన్నయ్య ఏసావు సేయూరు ప్రాంతంలో ఉంటాడని ఆయనకు తెలుసు అనమాట. అప్పుడు అన్నయ్యని క్షమించమని అడగడానికి మంచి కానుకలండి మందల్లోంచి పంపిస్తాడనమాట. అప్పుడు ఎవరు పంపించారు ఇవన్నీ ఏసావు అడిగితే, ఇదిగో మీ దాసుడు యాకోబు పంపించాడు, మీ కృప కొరకు మీ అనుగ్రహం సంపాదించుకోవాలి. నా తమ్ముడు వస్తున్నాడని గబా వస్తాడనమాట ఏసావు. వస్తుంటే ఈయనకి గుండెలో దడ, మా అన్నయ్య వస్తున్నాడు నన్ను చంపుతాడని. అప్పుడు సాష్టాంగపడి అన్నయ్య కాళ్ళ మీద పడి, అన్నయ్య నన్ను మన్నించు, నేను మోసం చేసి నీకు రావాల్సిన దీవెనలు నేను పొందాను. కానీ ఏసావు అదేం గుర్తుపెట్టుకోడండి. తమ్ముడిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని తమ్ముడు మెడ మీద తల పెట్టుకొని ఏడుస్తాడు. ఎక్కడున్నావు రా ఇన్ని రోజులు, కవల పిల్లలం ఒకే తల్లి పాలు తాగి, ఒకే అన్నం తిని, ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకుని ఇద్దరు ఏడుస్తారండి. అది పరలోకం నుంచి దేవుని యొక్క దీవెనలు వాళ్ళ మీదకి వస్తాయన్నమాట. అది క్రిస్మస్ అన్నమాట. ఒకే నెత్తురు కండలు పంచుకొని పుట్టిన వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత సమాధాన పడతారు. అప్పటి వరకు యాకోబుకి లోపల అంతరాత్మలో సమాధానం ఉండదు, గద్దింపు.
అన్నయ్య నన్ను మన్నించానని చెప్పు, అన్నయ్య నన్ను మన్నించానని చెప్పు అని కానుకలు తీసుకుంటాడనమాట. ఇద్దరూ సమాధాన పడతారండి. దేవుడు ఇద్దరిని ఆశీర్వదిస్తారు. ఏసావు సౌదీ అరేబియా ఏమీ తక్కువ లేదు వాళ్ళకి. అలాగే యాకోబుకి కూడా దీవెనలు అనమాట. మనందరము కూడా సమాధాన పడాలండి. ఒకే నెత్తురు కండలు పంచుకొని పుట్టిన అన్నదమ్ముళ్ళు చిన్న చిన్న వాటి కొరకు. నేను ఈ మధ్య ఒక ఊరికి వెళ్తే అంతకుముందే చెప్పారనమాట, ఇదో చిన్న కాంపౌండ్ వాళ్ళ దగ్గర అన్నదమ్ముళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఎందుకండి అసలు కాంపౌండ్ వాళ్ళు ఎందుకు అన్నదమ్ముళ్ళకి చెప్పండి? మీరు ఒకే తల్లి కడుపులోంచి వచ్చారు కదా, ఒకే తండ్రి, ఒకే రక్తం మీలో ఉంది కదా. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. సమాధాన పడండి, పరలోకం నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. సమాధానపడు వారి సంతతి అభివృద్ధి చెందుతుంది అంటున్నారు ప్రభా. మీరు ఉప్పదనాన్ని కలిగి ఒకరితో ఒకరు సమాధాన పడండి. మీరు ఒకరినొకరు క్షమించుకొనండి. మీకు ఏదైనా మనస్తాపం ఉన్న ఎడల ఒకరినొకరు క్షమించుకుంటూ సహించుకుంటూ మీరు ప్రేమగా జీవించండి అని కొలోసి 3:13 కూడా చెప్పారు ప్రభా. ఈ సమయంలో ఎక్కడెక్కడ అన్నదమ్ముళ్ళు సమాధాన పడాలి. సైతాను కాడిని విరగొట్టి ప్రభా ప్రేమతో సమాధానంతో నింపండి. భార్య భర్తల మధ్య, అత్త కోడళ్ళ మధ్య, లేదా పని చేసే చోట, అన్ని చోట్ల ప్రభా మా హృదయాల్ని మీ యొక్క ప్రేమతో, శాంతితో, సమాధానంతో నింపండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా యేసు ప్రభు యొక్క సమాధానాన్ని, శాంతిని, ప్రేమను, కృపను మీ హృదయాల్లో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.